ట్రంప్ తాత కొత్త పథకం తోటి వచ్చేసాడు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్స్ సీఎం ఏ విధంగా అయితే వాలంటీర్స్ని తీస్తూ వాళ్ళకి పే చేస్తున్నాడో, ఇప్పుడు అదే విధంగా కదిలి రండి అని ఒక మోటివేషన్ ఇస్తూనే డైరెక్ట్ గవర్నమెంట్ వెబ్సైట్లోనే అమెరికా నీడ్స్ యూ అని చెప్పారు. ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రుణమాఫీ ఇచ్చేస్తాను మీరు ఒకవేళ ఐస్లో జాయిన్ అయితే అని చెప్తున్నారు. అంటే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్లో జాయిన్ అయ్యి మాకు ఈ డిపోర్టేషన్లో మీరు హెల్ప్ చేస్తూ ఉంటే మీకు ఈ బెనిఫిట్స్ రాబోతున్నాయని చెప్తున్నారు ట్రంప్. అండ్ ఈ బెనిఫిట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే $50,000 నేను మీకు ఇచ్చేస్తాను మీరు జాయిన్ అయితే అంటున్నారు. అంటే ఒక జస్ట్ జాయిన్ అయితేనే $50,000 ఇస్తా అంటే ఎవరు రారు చెప్పండి. అండ్ ఏజ్ రెస్ట్రిక్షన్లే లేదంటున్నారు. యూజువల్గా మన సైడ్లో చూసుకుంటే కనుక ఒక 18 years రావాలి అని చెప్పి టీనేజర్స్ ఎంత కసి మీద ఉంటారో, నాకు టీనేజర్ ఒక 18 years వస్తే డ్రైవర్స్ లైసెన్స్ వచ్చేస్తుంది, బైక్ కారు నడిపేయచ్చు అని చెప్పి ఎంత జోష్లో ఉంటారో, అదే విధంగా ఇక్కడ వాళ్ళకి 16 yearsకే ఇచ్చేస్తూ ఉంటారు. అదే మీకు ఏజ్ రెస్ట్రిక్షన్ లేదు అంటే ఇంకా వీళ్ళందరూ తండోపతండాలుగా 80,000+ ఇప్పుడు అప్లికేషన్స్ పెట్టేశారు. ఇదే కాకుండా మీరు ఏ టైంలో పడితే ఆ టైంలో వస్తే, అంటే యూజువల్ ఈ డిపోర్టేషన్ ఎప్పుడు పడితే అప్పుడు అవుతుంటుంది కాబట్టి ఏదైనా ఆడ్ అవర్స్లో ఉంటే కనుక మీకు ఇచ్చే శాలరీ కన్నా 25% ఎక్కువ ఇస్తాం ఆ గంటకు అని చెప్తే. అండ్ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ తోటి ట్రంప్ వచ్చేస్తుంది. దీనివల్ల $3.3 trillion లాస్ రాబోతుంది అని చెప్పి ఎంతో అంచనాలు వస్తూ ఉండగా, ఇంకో సైడ్ నుండి ఇక్కడ లోకల్ వాళ్ళందరికీ వీళ్ళు ఇలా డబ్బులు పనిచేస్తూనే ఉన్నారు. ఇదే కాకుండా వీళ్ళు ఒక అన్లిమిటెడ్ ఓవర్ టైం చేయొచ్చు అని చెప్తుంది. ఒక సైడ్ నుండి ఈ బిల్ ఆల్రెడీ పాస్ అయింది కాబట్టి మీరు ఎంత ఓవర్ టైం చేసినా మీకు అక్కడ ట్యాక్స్ పడదు. అలాంటిది ఇప్పుడు మీరు అన్లిమిటెడ్గా అవర్స్ చేసుకోవచ్చు అంటే ఇంకా పండుగ. ఇంకా ఎన్ని 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 బెనిఫిట్స్ అనుకుంటున్నారా? ఇదే కాకుండా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ తను రిటైర్ అయితే పెన్షన్ వస్తుంది అంటూ ఉంటారు కదా, అదే విధంగా ఇక్కడ మీరు అడ్వాన్స్ రిటైర్మెంట్ తీసుకోవచ్చు అనమాట. మీరు రిటైర్ అయ్యే ఏజ్ కన్నా ఒక 20 to 25 years ఎర్లీగా రిటైర్ అయిపోయి ఆ బెనిఫిట్స్ అని మీరు తీసుకోవచ్చు అని చెప్పారు. సో ఇన్ని బెనిఫిట్స్ ఇచ్చేసి అమెరికాలో వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ పీపుల్ ఉన్నారు, ఇప్పుడు మనం వాళ్ళందరినీ పంపించేయాలి అని చెప్పి ఈ విధంగా అందరినీ మోటివేషన్ ఇస్తూ ఒక ప్రైవేట్ సివిలియన్ ఆర్మీ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఏమైతా అని చెప్పి ఒక ఎక్సైట్మెంట్ తోటి అండ్ ఒక క్యూరియాసిటీ తోటి అందరు వెయిట్ చేస్తున్నారు. స్టే ట్యూన్ టీవీ 9 న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.